వెల్కమ్ టు టెక్కర్ విత్ సుందర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ బి వెంకట్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు, మీ వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మిక సమస్యల మీద అనేకమైన ఆందోళన పోరాటాలు చేస్తున్న క్రమంలో మీరు ఈ మధ్య కాలంలో టేకప్ చేసి అంటే ప్రభుత్వం నుండి ఫలితం వచ్చిన పోరాటాలు ఏమైనా ఉన్నాయా? మొదటిది, మన తెలుగు రాష్ట్రంలోనే సుందరయ్య గారు 1932-33లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని ప్రారంభించారు. అట్లా సూర్జిత్ గారు పంజాబ్లో, దశరథ్ దేవ్ గారు త్రిపురలో, అచ్యుతానందన్ గారి నాయకత్వం కృష్ణపిల్లె కేరళలో ప్రారంభించారు. మిగిలిన రాష్ట్రాల్లో రైతు సంఘంలో భాగంగా ఉంది. 1982లో అఖిల భారత స్థాయిలో సంఘం ఏర్పడింది. దాదాపు 43 సంవత్సరాలు ఈ సంఘం యొక్క ఏర్పాటు జరిగింది. సరే, మీరు అడిగిన దాన్ని బట్టి ఇవాళ దేశంలో 25 కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారు. సహజంగా వ్యవసాయ కార్మికులు అని అంటే మనకు గుర్తుండాల్సింది ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు. ఈ మూడు సమ్మిళితంగా చూస్తే తప్ప వ్యవసాయ కార్మికుల యొక్క పోరాటాలు కానీ, వాళ్ళ జీవన స్థితి కానీ, లేదా దానికి ఉన్న ప్రాధాన్యత కానీ మనం అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. ఎందుకనంటే వ్యవసాయ కార్మికుల్లో 60% మందికి పైగా దళితులు, గిరిజనులే ఉన్నారు. వారికి సామాజిక వివక్షత ఉంటుంది ఆర్థిక అంశాలతో పాటు. అంటే ఓబీసీలు తర్వాత సంఖ్యలో ఉంటారు. సంఖ్య ఇచ్చి ఎక్కువ, పర్సెంటేజ్ ఇచ్చే తక్కువ. సో ఈ సామాజిక అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర వ్యవసాయ కార్మికుల మీద ఉంటాయి ఆర్థిక అంశాలతో పాటు. ఇటీవల గత 5-6 సంవత్సరాలుగా మేము ప్రధానంగా వ్యవసాయ కార్మికుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల మీద కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నాం. ఒకటి, ఆర్థిక అంశాలనంటే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ 2005 యూపీఏ మొదటి యూపీఏ ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం వచ్చింది. అది చట్టం, స్కీమ్ కాదు. మీకు తెలిసి చట్టానికి స్కీమ్, చట్టం అంటే పార్లమెంటు సభలో పాస్ చేయాలి, ఏదైనా సవరణ అయినా అక్కడే జరగాలి. దీనికి రావడానికి కూడా ముఖ్యమైన బేస్ ఏమిటంటే అప్పుడు లెఫ్ట్ ఒక స్ట్రాంగ్ గా ఉంది, యూపీఏకి బయట నుంచి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఆ మద్దతు యొక్క పర్యవసానంగా లెఫ్ట్ ఒత్తిడి వల్ల అనివార్యంగా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీ ప్రభుత్వం అంగీకరించింది మొదట్లో. దాన్ని ప్రారంభించినటువంటి దగ్గర నుంచి ఇప్పటిదాకా వ్యవసాయ కార్మిక సంఘం ఒక సస్టైన్డ్ మిలిటెంట్ యాక్టివిటీ మేము చేస్తున్నాం. అంటే ప్రభుత్వ చట్టం వచ్చింది, ప్రభుత్వం పని దినాలు కల్పించాలి. గతంలో 200 పని దినాలు అన్నారు, 100 పని దినాలు, తర్వాత 200 కోసం ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు పని దినాలు తగ్గినాయి, దానికి కేటాయించే బడ్జెట్ తగ్గింది. ఎట్లా అసలు దీన్ని పరిష్కరించడం అంటే ఎట్లా? ఈ మీ వ్యవసాయ కార్మిక సంఘం మీద రైతులు అంటే మీ వ్యవసాయ కార్మికుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇవాళ భారతదేశం, మనం రోజు మీ చర్చల్లో కూడా నేను చూశాను, మనది జపాన్ ని మించి ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది. ప్రపంచంలో గతంలో 5వ ఆర్థిక వ్యవస్థ కొని ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థ వచ్చింది. అది 3వ ఆర్థిక వ్యవస్థకు వెళ్ళాలి, రేపు చైనాను కూడా బీట్ చేయాలి అని ఒక ప్రచారం జరుగుతుంది. అది మోడీ ద్వారానే సాధ్యమవుతుందనే ఒక విస్తృతమైనటువంటి క్యాంపెయిన్ మధ్యతరగతిని ఆకర్షించడానికి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ ఒకవైపున అభివృద్ధి అవుతుంది అనే సంఖ్యలు తెలియజేస్తున్నాయి. అదే ప్రభుత్వ నివేదికలో భారతదేశంలో నిరుద్యోగం కూడా బాగా పెరుగుతుంది. గ్రామీణ నిరుద్యోగం 17% పైగా ఉంది. నిరుద్యోగం అంటే అబ్సల్యూట్ నిరుద్యోగం. మనకి పాక్షిక నిరుద్యోగం ఉంటుంది, సంపూర్ణమైన నిరుద్యోగం. పాక్షికం అంటే కొంతకాలం పని ఉంటుంది, కొంతకాలం పని ఉంటుంది. కానీ అబ్సల్యూట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అసలు పనే దొరకట్లేదు అనేది. అలాంటిది మన భారతదేశంలో 17% అంటే దాదాపు 20 కోట్ల మందికి ఉపాధి లేక వలసలు పోతున్న స్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రశ్న ఏమిటనంటే ఆర్థికాభివృద్ధి అని అన్నప్పుడు ఉపాధి లేనటువంటి ఆర్థికాభివృద్ధి దేనికి దారితీస్తుంది? ఇది ఒకటి. కాబట్టి అలాంటి ఉపాధిని కల్పించడానికి వచ్చినటువంటి చట్టమే యూపీ వామపక్ష ఒత్తిడితో ఎంఎన్ఆర్ఈజీ. అది చాలా ముఖ్యమైనది, మౌలికమైనది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన అనేక చట్టాల్లో అత్యంత కీలకమైనటువంటి మార్పుని చట్టం తీసుకొని వచ్చింది. మొదట్లో కేంద్ర బడ్జెట్ లో 4% కేటాయించారు. దాన్ని మోడీ వచ్చిన తర్వాత క్రమక్రమంగా 3-2 లాస్ట్ ఈ సంవత్సర బడ్జెట్ లో 1.37% తగ్గించారు. అంటే 86,000 కోట్లు. ఎట్లా సాధ్యమైంది మరి?
ఎట్లా సాధ్యం కావట్లేదు. అదే ఇప్పుడు 200 మనం 100 నుంచి 200కు అడుగుతున్నాం. 200కు పెంచకపోగా గవర్నమెంట్ మనం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళినా ఎవరు వెళ్ళినా తెలుస్తుంది. 4 సంవత్సరాల క్రితం 390 కోట్ల పందినాలు కల్పించారు ఉపాధి హామీ ద్వారా. సో దాంట్లో కొంత ఎగ్జాగరేషన్ ఉన్నా అత్యధిక శాతం పేదలు ఉపాధిని పొందగలిగారు. సహజంగా ఉపాధి పడిపోతున్న పందినాలు పెరగాలి కానీ లాస్ట్ ఇయర్ లెక్క చూస్తే, అంటే లాస్ట్ ఫైనాన్షియల్ లెక్క చూస్తే 290 కోట్లు అంటే 100 కోట్ల పందినాలు తగ్గినాయి. వై బికాస్ ఆఫ్ బడ్జెట్ కేటాయింపులు తగ్గటం వల్ల. ఎందుకు చెప్పిన లెక్కనే 17% నిరుద్యోగిత పెరిగితే, అబ్సల్యూట్ నిరుద్యోగం పెరిగినప్పుడు, సంపూర్ణ నిరుద్యోగిత, వారికి పని లేనప్పుడు పని గంటలు పెరగాలి. అవును, దానికి బడ్జెట్ పెరగాలి. అవును, మరి తగ్గడానికి ఎట్లా ఉండాలి? అసలు దేనికి ఇది? అందుకే ఇప్పుడు తగ్గటం యొక్క ఇండికేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కనిపిస్తా ఉంది. మన చిన్నప్పుడు అందరం చదువుకుంది కానీ చూసింది కానీ రైతుల ఆత్మహత్యలు. అంటే పంట పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అలాగనే వాళ్ళకి ధర తగ్గిపోతుంది కాబట్టి అప్పులు పాలవుతున్నారు, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అని మనం చూసాం మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ నేషనల్ క్రైమ్ బ్యూరో ఆశ్చర్యకరమైన ఆందోళనకరమైన లెక్కలు గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏమిటంటే రైతుల కంటే గ్రామీణ పేదల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ రైతులు 5,800 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు 6,400 దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఇది ప్రధానమైన ఉపాధి లేదు. ఎప్పుడైతే ఉపాధి లేదో కొనుగోలు శక్తి పడిపోతుంది. రెండో వైపు నిత్యావసర వస్తువుల ధరలు 300%, 200% పెరుగుతున్న స్థితి ఉంటుంది. కాబట్టి అటు మార్కెట్ లో కొనలేకపోతున్నారు, ఇటు పందినాలు తగ్గిపోతా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఆ కుటుంబాలను అర్ధాకలతో ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి సహజంగానే ఆత్మహత్యల దాకా పేరే దారి దొరకట్లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి హామీ చట్టం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, ఒకటి మనం మీకు తెలుసు మార్జినల్ వర్కర్, మెయిన్ వర్కర్. ఇది ప్రభుత్వం ఇచ్చే నిర్వచనం ఏమిటంటే సంవత్సరంలో సగం పైదినాల కంటే ఎక్కువ దొరికితే అతను మెయిన్ వర్కర్, తగ్గితే మార్జినల్ వర్కర్. ఇవాళ వ్యవసాయంలో గత 15-20 సంవత్సరాలుగా మార్జినల్ వర్కరే తప్ప మెయిన్ వర్కర్ లేడు. కారణం ఏంటంటే వ్యవసాయాలు పందినాలు తగ్గుతున్నాయి. దానికి పందినాలు తగ్గడానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి యాంత్రీకరణ బాగా వచ్చేసింది, రెండోది బీటీ విత్తనాలు వచ్చేసాయి కాబట్టి దానికి ఎరువు మందులు అవి తగ్గిపోతున్నాయి, మూడోది ఏమిటంటే పంటల స్వభావం మారుతుంది, నాలుగోది ఏమిటనంటే రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పెరిగి ల్యాండ్ సాగు తగ్గుతుంది. ఇవన్నిటి వల్ల పనిదినాలు పడిపోతుంది. అందుకోసం వ్యవసాయంలో 50 నుంచి 70 పనిదినాలకు తగ్గిపోయినాయి కాబట్టి ఆ పనిదినాలతో బతకటం కష్టం అనే పద్ధతిలోనే వామపక్షాలు ఒత్తిడి చేస్తే యూపీఏ వ్యవసాయం నుంచి ఒక 60-70 పనిదినాలు మనం ఒక 100 కనిపించగలిగితే అట్లా గ్రామీణ పేదలు, గ్రామీణ వ్యవసాయ కార్మికుల యొక్క జీవనాన్ని కొంత నిలబెట్టవచ్చు అని చట్టం వచ్చింది. అది రావటం కొంత ప్రయోజనం జరిగింది. డెఫినెట్ గా మొదటి 5-6 సంవత్సరాలు ఒకటి పందినాలు దొరికినాయి, రెండు దాంట్లో చేసిన పని కొంతమంది నేషనల్ అడ్వైజర్ కమిటీ యూపీఏలో ఉన్నప్పుడు కొంత అంకిత భావంతో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు గారు లాంటి వాళ్ళు, తర్వాత కిమ్స్, ఇట్లా కొంతమంది ఉన్నారు, కర్ణరాయ్ గారు లాంటి వాళ్ళు. బయట మా సంఘాలతో కూడా సంప్రదించడం చేయటం వల్ల ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల డెవలప్మెంట్ కు ఉపయోగించారు. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ల్యాండ్ డెవలప్మెంట్ అయింది, తర్వాత ఉచిత కరెంటు వచ్చింది, బ్యాంకు లోన్లు ఇచ్చారు. సాగులోకి రావడంతోనే కొంత ఉపయోగం జరిగిన స్థితిని మనం చూసాం. ప్రతి మొత్తం ఈ నిధుల్లో, ఉపాధి హామీ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది గతంలో 69.4% ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ, ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీ, డెవలప్మెంట్ యాక్టివిటీకి ఉపయోగించాం. ఇప్పుడు దాన్ని 40% పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 45, కొన్ని శాతం 35%. ఎందుకనంటే బీజేపీ వచ్చిన తర్వాత గతంలో 90% మినిమం మ్యాండేట్స్ క్రియేట్ చేయి ఉపయోగించాలి, 10% మెటీరియల్ కోసం ఖర్చు పెట్టాలని చెప్పారు. ఇప్పుడు మెటీరియల్ 40% దాకా అనుమతించారు. అంటే అర్థం ఏమిటంటే మ్యాండేట్స్ తగ్గుతున్నాయి, మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది, దాంతో మిషనరీ కాంట్రాక్టుల సిస్టమ్ కూడా వచ్చేసింది. దీంతో జరుగుతుంది ఏమిటి, గతంలో పందినాలు వచ్చినాయి, దాంతో పాటు కొంత వ్యవసాయాల వేతనాలు కూడా పెరిగినాయి.
దీంతో పాటు రైతుకు కూడా కొంత భారం తగ్గింది. సహజంగానే మనం ఎక్కడైతే పని చేస్తామో దాని మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది. ఉద్యోగస్తులు గవర్నమెంట్ జీవితం, ప్రైవేట్ కంపెనీలు ఆ జీవితం. రైతు మీద ఆధారపడి వ్యవసాయ కార్మికుడు ఉన్న తర్వాత 10 దినాలు తగ్గుతున్నప్పుడు రోజుకు 1000 రూపాయలు ఇవ్వాలి. సాధ్యం కాని స్థితి ఒక కేరళ లాంటి దగ్గర తప్ప. సహజంగానే వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వ మద్దతు ఉపాధి ద్వారా వచ్చింది కాబట్టి కొంత ప్రయోజనం జరిగింది మొదట్లో. దీంతో పాటు వ్యవసాయ కార్మికులు మీరు ఇంత ముందు చెప్పినట్టు సామాజికంగా అనగారిన కులాలు, వాళ్ళకు ఉపాధి వచ్చిన తర్వాత కొంత సోషల్ ఈక్వాలిటీ మీన్స్ ఎదిరించే శక్తి వచ్చింది. అంతకుముందు నువ్వెంత ఇస్తేనే నా పనికి అనే ఇప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ కూడా పెరిగింది ఉపాధి వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులకి. ఈ రోజు ఉపాధి హామీ అనేది కుదించకపోవటం వల్ల ఒకటి వ్యవసాయ కార్మికులు వలసలు పెరిగినాయి, రెండోది వేతనాలు వ్యవసాయ కార్మికులకి వ్యవసాయంలో వేతనాలు తగ్గినాయి, మూడోది బార్గెనింగ్ శక్తి పోయింది. ఎందుకంటే బీజేపీ యొక్క సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ మీకు మనకు అందరికీ తెలుసు. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, జనసంఘం, బీజేపీ వీటి యొక్క అందరి కరెంట్ ఏమిటంటే అందరికి ఉన్నది జాతీయ ఉద్యమంలో జమీందారు జాగీర్దారులు బలపరిచి బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు ఆర్ఎస్ఎస్. తర్వాత జనసంఘ రాజకీయ పార్టీ మొదటి నుంచి కూడా భూస్వాములకు అనుకూలంగా ల్యాండ్ రిఫార్మ్స్ ని వ్యతిరేకించారు. బీజేపీ కూడా అంతే, ఎందుకంటే వాళ్ళ యొక్క సైద్ధాంతిక అవగాహన భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకం, భూ పంపిణీకి వ్యతిరేకం. వాళ్ళ సిస్టమ్ ఏమిటంటే చాతుర్వర్ణ వ్యవస్థ, మన ధర్మం. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు మన ధర్మం అర్థమైంది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ దాని భావజాలము, ఈ భూస్వామ్యానికి అనుకూలమైన భావజాలంతో మీ వ్యవసాయ కార్మికులకు, పేదలకు, అనగారిన వర్గాలకు నష్టం ఏం జరిగింది? మొదటి నష్టం ఉపాధి హామీ. గత ప్రభుత్వం 4% నిధులు ఇస్తే ఈ ప్రభుత్వం 1.37%, అంటే 2,50,000 కోట్లు రావాల్సిన బడ్జెట్ ని 86,000 కోట్లు కుదించారు. అంటే సుమారు 1,50,000 కోట్లకు పైగా అఫీషియల్ ఫిగర్స్ తెలియజేస్తూనే తగ్గించామని. వ్యవసాయ కార్మికులకి, గ్రామీణ పేదలకి 1,50,000 కోట్ల రూపాయలు, 1,20,000 కోట్లు అంటే ఎంత ప్రభావాన్ని కలగజేస్తుంది. ఇది ఒకటి, ఆర్థికంగా వ్యవసాయ కార్మికుల మూలాల మీదనే దెబ్బతీశారు. ఈ రెండోది ఏమిటి, కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయ కార్మికుల మీద, సామాజిక తరగతుల మీద ప్రేమని కాకపోయినా, ప్రేమ లేదు కానీ వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసమైనా కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఆ రోజు ధనిక రైతాంగాన్ని సృష్టించుకోవటానికి, తయారు చేయడానికి, వాళ్ళ ప్రయోజనాల కోసం. దానివల్ల కొన్ని భూ సంస్కరణ చట్టాలు వచ్చినాయి. ఈ భూ సంస్కరణ చట్టాల వల్ల బెంగాల్ గాని, కేరళ గాని, త్రిపుర గాని, కాశ్మీర్ గాని మరికొన్ని ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల భూములు పేదల దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ దీని రివర్స్ ల్యాండ్ రిఫార్మ్స్ అమలు జరుగుతుంది. అంటే రివర్సల్ వాళ్ళది ఏమిటంటే అభివృద్ధి పేరుతో పేదలకు పంచిన భూములన్నీ తిరిగి తీసేసుకోవటం, బలవంతంగా లాక్కోవడం. కంపెనీలకు ఇస్తున్నారు, అదానికి ఇస్తున్నారు, అంబానీకి ఇస్తున్నారు, కార్పొరేట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ సిటీ ఉంది మన దగ్గర హైదరాబాద్ చుట్టూ, ఎయిర్పోర్ట్, ఫార్మా సిటీ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉంది, నాగార్జున సాగర్ రూట్ లో ఉంది, సాగర్ ఉంది. కానీ 30,000 ఎకరాలు కేసీఆర్ గారు తీసుకున్నారు. అదే దుర్మార్గం అయింది, మేము వ్యతిరేకించాం. ఫార్మాసిటీకి 30,000 ఎకరాలు ఎందుకు? ఇప్పుడు నేమ్స్ అక్కడ 20,000 ఎకరాలు తీసుకున్నారు. తర్వాత రింగ్ రోడ్డు పేరుతో 1,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే 100 ఎకరాలు అవసరమైన దగ్గర 1,000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు బలవంతంగా. 2013 భూసేకరణ చట్టం, బీజేపీ భూసేకరణ చట్టాన్ని అమలు జరగట్లేదు. ఆ భూసేకరణ చట్టంలో చెప్పింది ఏమిటంటే మీరు అభివృద్ధి కోసం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దళితులు, గిరిజనులు, చిన్న సన్నకారు రైతులు భూమి తీసుకోవడానికి వీల్లేదు. పొరపాటున తీసుకోవాల్సి వస్తే ఆల్టర్నేటివ్ భూమిని చూపించండి. ఆల్టర్నేటివ్ భూమిని కూడా ఇవ్వటానికి సాధ్యం కానప్పుడు కాంటుబట్టు అయితే మీరు అక్కడ ఒక SEZ పరిశ్రమ కనుక వస్తే, పరిశ్రమ వస్తే ఎంతైతే ఆ భూమి రేటు పెరిగితో దానికి 4 రెట్లు కలిపి ఇవ్వండి అని ఒక మాట. దాని ఇంట్రడక్షన్ లో ఏం చెప్పారంటే భూములు ఇవ్వటం అంటే సమాజం కోసం త్యాగం చేస్తున్నారు అని కూడా చెప్పారు.
ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత భూసేకరణ చట్టాన్ని పక్కన పడేశారు, ఇప్పుడు అడ్డగోలుకు భూములు తీసేసుకుంటున్నారు. అది మాకు జరుగుతున్నటువంటిది. ఇక మూడోది ఏమిటి, రాజ్యాంగంలో మన ఈక్వాలిటీ గురించి చెప్పాం. మన రాజ్యాంగం 14 నుంచి 17 ఆర్టికల్స్ దాకా అంటరానితనాన్ని నిషేధించాము, అదని అందరికీ సమాన హక్కులు అన్నాము. రాజ్యాంగం 39 ABCDలు చూసుకుంటే మీకు తెలుసు, దాంట్లో ఉంది భూ పంపిణీ జరగాలి, కేంద్రీకరణ కూడా, ఇవన్నిటి గురించి మనం చెప్పాం. ఇవాళ బీజేపీ రాజ్యాంగానికి సవాలుగా తయారైపోయింది. అసలు ఇప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉంది, SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద పెట్టిన కేసులు సెక్షన్ 3 ద్వారా పెట్టిన కేసులు కూడా స్టేషన్ లో బెయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి న్యూ లాస్ వల్ల. ఒకప్పుడు కనీసం 10 రోజులు 15 రోజులు జైలుకు పోకపోతే బెయిల్ వచ్చేది కాదు. కారణం ఏంటి, అంటరానితనాన్ని పాటించే వాళ్ళకు ఒక హెచ్చరికగా ఉండాలి. ఎవరైనా గనక దళితుల మీద, మహిళల మీద, గిరిజనుల మీద దాడులు చేస్తే, ఏలం చేస్తే, కులం పేరుతో అవమానపరిస్తే జైలుకు పోయి 15-20 రోజులు ఉండటం అనేది ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. బీజేపీ ఇప్పుడు కొత్త చట్టాలు అది లేకుండా చేసేసింది. గతంలో భయం కూడా ఉండేది, అసలు భయపడేవాళ్ళు ఎందుకని ఆ చట్టం ఉందనేది. ఇవాళ భయపడటమే కాకుండా చట్టాన్ని సవరించడమే కాకుండా అంటరానితనాన్ని పోషించేట పాటిస్తున్న వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. స్టేట్ స్పాన్సర్స్ అట్రాసిటీ జరుగుతున్నాయి. ప్రభుత్వం యొక్క ప్రేరణతో ఆధ్వర్యం జరుగుతుంది. ఇది మాకు నష్టమే. రాజ్యాంగం బలహీన పడటం, చట్టం లేకుండా కావటం, భూములు పోవటం, ఉపాధి లేకుండా చేయటం, ప్రజా పంపిణీ వస్తుంది. మనం చాలా గొప్పగా నరేంద్ర మోడీ గారికి వారికి ఇప్పుడు ఆయనకే బిరుదులు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు తనకు తన ఎట్లయితే శాంతి దూత అని అనుకుంటుంటారో, ఇజ్రాయెల్ ఉసుకొరుకుతారు, పాకిస్తాన్ నాశనం చేశారు, ఇరాన్ మీద అటాక్ చేశారు. నాంతో శాంతి కాముగివురు అంటున్నారు. ఇప్పుడు ఆయనకు నోబెల్ బహుమతి కావాలంట. ఆయనకి ఇవ్వడం ఆయనకు ఆయన అనుకుంటున్నాడు. ఆయనకు ఆయనట్లో ఆయన బిగ్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు మన ఇండియాలో, నరేంద్ర మోడీ గారు. ఆయనకైనా యశో గురువు అనుకుంటారు. ఇప్పుడు యశో గురువు గారు చెప్పేది ఏమిటంటే, ప్రపంచానికి అందరికీ మేము ఆహారాన్ని పెడుతున్నాము, ఎందుకంటే మేము 33 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం పండిస్తున్నాం. రియల్ మన భారతదేశం 28 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటే గత 10 సంవత్సరాల క్రితం 25-26 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటే ఇవాళ 33 కోట్ల మెట్రిక్ టన్నులు. థర్డ్ లార్జెస్ట్ కంట్రీ వరల్డ్ లో. అమెరికా తర్వాత, రష్యా తర్వాత మన చైనా కాదు. చైనా దగ్గర ఉన్న భూమి అంతా మన దాంట్లో 70% సగమే ఉంది, 70 కూడా లేదు. ఆయన వాళ్ళ ఆహార ధాన్యాలు అదే సంగతి, ఇది సందర్భం కాదు, మరి దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంత ఆహార ధాన్యాలు మనం పండిస్తున్నప్పుడు ఫర్ క్యాపిటల్ పెరగాలి కదా, సగటు ఆహార ధాన్యాలు లభ్యత పెరగాలి కదా, ఆకలి తగ్గాలి, వలసలు తగ్గాలి. కానీ విచిత్రం ఏంటి, ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టు రైతుల కంటే వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే ఇవాళ పేదలకు ఇవ్వాల్సిన ఆహార ధాన్యాలని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇతర వాటికి వినియోగిస్తా ఉన్నారు. ఏమి గోడౌన్లో కుళ్ళిపోయే బదులు 5 కేజీలు ఇస్తే 10 కేజీలు ఇవ్వడానికి ఏంటి మోడీ గారికి వచ్చినటువంటి కుళ్ళిపోతున్న వాసన మనం చూస్తున్నాం. అసలు ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్ చూస్తే మోడీ గారు ఈ ప్రభుత్వమే 4 సంవత్సరాల క్రితం 2,85,000 కోట్లు ఆహార భద్రతకి అన్న యోజన పథకాన్ని కేటాయించారు. ఇప్పుడు పెరగాలి కదా, బడ్జెట్ పెరుగుతుంది. అప్పుడు కేటాయించినప్పుడు 40 లక్షల కోట్లు, ఇప్పుడు 50 లక్షల కోట్లు అయింది కదా. 270 కనీసం 3-3.5 అవ్వాలి కదా. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఈ బడ్జెట్ లో 2 లక్షల కోట్లు తగ్గించి, అంటే 80,000 కోట్లు బడ్జెట్ సైజ్ పెరుగుతున్న అన్న యోజన కంటే ప్రజా పంపిణీ వ్యవస్థకి ఫుడ్ సెక్యూరిటీ తగ్గించేశారు. దీంతో జరుగుతుంది ఏంటి, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలుకి ఇబ్బంది అవుతుంది. ధాన్యం కొనుగోలు చేసేది ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్యమైంది, అది పడిపోయింది. అలా ఆహార ధాన్యాల లభ్యత పేదలకు అందుబాటులో ఉండకుండా అయిపోతా ఉంది. మనం అడిగేది ఏమిటి, పోషకాహారం గనక అందజేయగలిగితే మనం 70% ఇప్పుడు వస్తున్నటువంటి జబ్బులు నివారించడానికి అవకాశం ఉంది అని అందరూ అంగీకరిస్తుంది. పోషకాహారం అంటే బియ్యమే కాదు కదా, 12 రకాల కూరగాయలు, దినుసులు, తర్వాత ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజ్, ఇవన్నీ మనం అంటున్నాం కదా. మరి కేరళలో 12 రకాల వస్తువులు ప్రజా పంపిణీ వస్తువులు ఇవ్వగలిగినప్పుడు మోడీ గారికి ఏంటి వచ్చిన ఇబ్బంది? అసలు ఈ ప్రభుత్వం యొక్క క్లాస్ క్యారెక్టరే ఇలా ధోరణి ఏమిటనంటే, గ్రామీణ ధనిక వర్గానికి గ్రామీణ పేదలంతా అణిగిమణి ఉండాలి. అంటే ఎన్నికలప్పుడు మేము డబ్బులు ఇస్తే తీసుకోవాలి, మిగిలిన కాలం అంతా కూడా
గ్రామీణ ధనిక వర్గం యొక్క చెప్పు చేతల్లో నియంత్రణలో ఉండాలి. ఇక్కడ నా ప్రశ్న ఇది అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే కొద్ది మంది చేతిలో అణిగిమణిగి ప్రజలు ఉండడానికి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఈ ఆకలిని పెంచి పోషిస్తుందా? పెంచి పోషిస్తుంది. అందుకే మీరు చూస్తే దుర్మార్గం ఉంటుందా ఏ ప్రభుత్వం అన్న? ఉంటుందని మోడీ గారు తెలియదు. ఇప్పుడు మనం మోడీ గారి ప్రభుత్వాలంటే మన కాన్స్టిట్యూషన్ లో చెప్పింది ఏమిటి, ప్రభుత్వం అంటే ఏమిటి అని నిర్వచనం అంబేద్కర్ గారి నాయకత్వంలో రాసిన రాజ్యాంగంలో చెప్పారు. ప్రియాంబులు మన ప్రియాంబుల్లో కూడా మనం చెప్పుకున్నాము. ఇన్ని చెప్పిన తర్వాత అసలు మోడీ గారు అనేటటువంటి ఇది ఒక ప్రభుత్వం. ఇవాళ మనకి రేపు 25వ తారీఖు భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినటువంటి చీకటి రోజులు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఎమర్జెన్సీ అంత దుర్మార్గమైంది. ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎన్ని రకాలు హింసించారు. ఇవాళ భారతదేశానికి ఆ ఎమర్జెన్సీ అంటే ఒక చీకటి రోజులు గుర్తు చేస్తున్నాయి. దాన్ని ప్రతిఘటించారు ప్రజలు, ఇందిరాగాంధీని ఓడించారు. అసలు ఇక దాని గురించి అబ్సల్యూట్ అదంతా రాజ్యాంగేతరంగా పనిచేసింది, దుర్మార్గాలు చేసింది 50 సంవత్సరాల క్రితం. మనం చిన్నపిల్లలు, మేము అప్పుడే పుట్టాం, ఇలాంటి వాళ్ళు పుట్టలేదు కూడా. కానీ ఆ రోజు ఎమర్జెన్సీని అనుభవించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. వారికి జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు 25న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా పాటిస్తూ ఇప్పుడు ఎలా ఉందని ప్రజలకు చెప్పాలి అని ఒక క్యాంపెయిన్ వామపక్షాలు మా లాంటి సంఘాలన్నీ తీసుకొని స్వతంత్రంగా తర్వాత యునైటెడ్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు మోడీ గారు ప్రజాస్వామ్యం ఉందా మన దగ్గర? ఎవరైనా ప్రశ్నించే అసలు అడిగే అవకాశం ఉందా? ప్రభుత్వ మంత్రులను కలిసే అవకాశం ఉందా? పార్లమెంట్ లోకి ప్రేక్షకులు రానివ్వరు, మంత్రులు టైం ఇవ్వరు. అసలు ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుందో మంత్రులను కలుద్దామని అంటే గృహ నిర్బంధం చేస్తారు, ప్రశ్నించడాన్ని అనుమతించరు. ఇందిరాగాంధీ పెట్టినటువంటి అది ఎమర్జెన్సీ ప్రకటించి పెట్టారు. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో అప్రకటిత అంటే ప్రకటించకుండానే ఎమర్జెన్సీ అమలవుతుందా? దానికంటే ప్రమాదంగా అమలవుతుంది. ఇలా బీజేపీ వాళ్ళు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంవత్సరం పాటు పెద్ద క్యాంపెయిన్, వాళ్ళు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ చేస్తారు. అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నదని మోడీ స్పీచ్లు ఇస్తున్నారు. అంటే బయటకి ఏమో మీడియాలో వాళ్ళ స్పీచ్లలో ఇది కనిపిస్తుంటే మీరు అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారు. ఎట్లా? ఇప్పుడు మీలాంటి మీడియా సంస్థలకు తెలుసు, ఏ మీడియా గాని సోషల్ మీడియా గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఉపచట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఎంతమంది నాయకులని ఉపచట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ ఇట్లా అరెస్ట్ అయినటువంటి ప్రముఖులు ఎంతమంది జైల్లోనే చనిపోయారు. వరారావు గారు ఉన్నారు, ఉపచట్టం కింద అరెస్ట్ అయ్యారు, బెయిల్ వచ్చింది. 80 సంవత్సరాలకు పైగా ఉన్న ఒక పెద్ద మనిషి హైదరాబాద్ వస్తే ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఆయన బొంబాయిలో ఉండాలని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కగార్ ఆపరేషన్స్. ఎంత దుర్మార్గం! మావోయిస్టుల యొక్క పందాన్ని మేము వ్యతిరేకిస్తాం. ప్రజలతో ఉండాలి, ప్రజల్ని మేల్కొల్పాలి, ప్రజా పోరాటాలు చేయాలి తప్ప ఆయుధాల పరిష్కారం కాదు. వాళ్ళ పద్ధతి కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు వారు మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత మోడీ ప్రభుత్వం పని కట్టుకొని కాల్పులు చేస్తా ఉంటే దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటాం? ఓపెన్ గా అమిత్ షా చెప్తుంది, ఈ వర్షాకాలం సీజన్ వెళ్ళబోయే లోపు మావోయిస్టుల యొక్క ఉనికే ఉండొద్దు. ఉంచడానికే ఇల్లేదని చెప్పారు. మరి దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటాం మనం? మీటింగ్లు పెట్టే ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నించే ప్రజాస్వామ్యం లేదు, అడిగే ప్రజాస్వామ్యం లేదు. ఇంకా చెప్పాల్సి వస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు అలాగనే బీజేపీయేతర ప్రభుత్వ రాష్ట్రాల దగ్గర రెండో కేరళ లాంటివి తప్ప అన్ని ఒకటిగానే ఉన్నాయి. కానీ కొన్ని అంశాల్లోనైనా నేను యూపీ తిరిగా, గుజరాత్ వెళ్ళాను, మధ్యప్రదేశ్ వెళ్ళాను, రాజస్థాన్ వెళ్ళాను, ఢిల్లీలో మేము చూస్తున్నాం. ఇప్పుడు ఎంత దుర్మార్గం ఉంటదంటే యోగి ప్రభుత్వం ఓపెన్ గానే కాల్ చేస్తుంది.
దానికి లా అండ్ ఆర్డర్ అని చెప్పింది. బుల్డోజర్లతో ముస్లింలు కూలేస్తుంది. మనం చెప్తే బుల్డోజర్ కల్చర్ కదా, ఢిల్లీలో కానీ ఇతర అన్ని బీజేపీ బుల్డోజర్ కల్చర్. దీన్ని ఏ డెమోక్రసీ అంటాం మనం? ఇది మన రాజ్యాంగ పరిధిలో జరుగుతుందేనా? రాజ్యాంగం అంగీకరించేదేనా? మరి దీన్ని నియంతృత్వం అనకుండా, ఫ్యాసిజం అనకుండా ఏమంటాం మనం? ఎట్లకి మోడీ గారికి ఏంటి తేడా? ఎట్లా అదే పని చేశాడు మీరు అనొచ్చు. గెలిచారు కదండి 3 సార్లు అనేది. గెలిపే ప్రజాస్వామ్యం అయితే గెలిపే ప్రజాస్వామ్యం అయితే కాంగ్రెస్ కూడా 50 సంవత్సరాలు గెలిచింది కదా. గెలిపే ప్రజాస్వామ్యం అని అనుకుంటే మరి హిట్లర్కి ప్రజల మద్దతు ఎంత ఉంది? ఎన్ని స్థానాలు గెలిచారు జర్మనీలో? లేకపోతే ముసోలిని ఇటలీలో ఎంత గెలిచారు? లేదు ట్రంప్ కూడా గెలిచారు కదా 2సారి. అమెరికా చరిత్రలోనే సీక్రెట్ అధ్యయనం ట్రంప్ పాలనని వారు చెప్పుకుంటారు. కనీసం బిడెన్ గెలిచినప్పుడు రిజల్ట్ రాకుండా అడ్డుకొని పార్లమెంట్ మీద కూడా దాడి చేయించాడు కదా. మరి అలాంటి వ్యక్తులు 2సారి కూడా గెలిచాడు కదా. కాబట్టి గెలుపు ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు, గెలుపు ఒక్కటే ప్రజల్లో ఆదరణ నేను అడుగుతున్నాను. 33% ఓట్లు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు 3 సార్లు గెలిచాడు కదా. మరి 65% ఓట్లు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈవెన్ అమెరికా కూడా 50% వ్యతిరేకంగా ఉన్నాయి కదా. కాబట్టి మన ప్రజాస్వామ్యం అనేది ఓటు ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రతిబింబించే ప్రజాస్వామ్యం కాదు మనది. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళది. అది కాకుండా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడం తామాషా పద్ధతిలో రావాలి. అంటే ఓట్లను బట్టి సీట్లు, బీజేపీకి ఓట్లను బట్టి సీట్లు వస్తే 33%, 30% వచ్చినప్పుడు మొత్తం పార్లమెంట్ స్థానాలు 1/3 రావాలి కదా. సో ఇది సపరేట్ అనుకోండి. మీ దృష్టికి తెచ్చేది ఏమిటంటే కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎమర్జెన్సీకి ప్రకటించకుండా అమలు జరుగుతున్నటువంటి మోడీ గారి ఎమర్జెన్సీ ఇంకా ప్రమాదకరంగా ఉంది. అది 1 సంవత్సరం పాటు అమలైంది. దాన్ని ఆ చీకటి రోజులు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. తక్షణ ఎన్నికల్లో ఓడించారు. ఓ పేద ఉద్యమాలు కూడా వచ్చినాయి. దాని నుంచి లెసన్స్ కూడా తీసుకున్నాం. ఆ పరిణామాలతో కాంగ్రెస్ నియంతృత్వాన్ని బద్దలు కొట్టి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. 3 రాష్ట్రాల కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అసలు గెలిచిన ప్రభుత్వాలను కూడా రద్దు చేస్తా ఉంటే గవర్నర్లు సంవత్సరాల తరబడి ఫైల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని బిల్లులు అసెంబ్లీలు పాస్ చేసిన బిల్లులు గవర్నర్ దగ్గర పెట్టుకుంటే సుప్రీం కోర్టును కూడా నియంత్రిస్తా ఉంటే ఏమంటాం మనం? సుప్రీం కోర్టు ఒక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేస్తే అతను అభిశంసించాలని అంటే సుప్రీం కోర్టుకి హోమ్ మినిస్ట్రీ నుంచి మీరు ఏమన్నా సెంట్రల్ తో ఘర్షణ పడదలుచుకున్నారా, దాన్ని వదిలేయండి అని చెప్పారు. న్యాయ వ్యవస్థను నియంత్రిస్తున్నారు. అలాగనే ఈ కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రిస్తున్నారు. అసలు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా అయిపోయింది వ్యవస్థ. ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారాలు లేవు. అసలు పార్లమెంటే జరగదు. ఎప్పుడన్నా మనం చూసామా నరేంద్ర మోడీ గారు ఎంతకాలం పార్లమెంట్ లో ఉన్నారు? మరి మనం చెప్పేది ఏంటి? మదర్ ఆఫ్ డెమోక్రసీ. మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ? నేను అడుగుతున్న మదర్ ఆఫ్ డెమోక్రసీ కాదు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రపంచంలో నియంతృత్వానికి తల్లిలాగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మోడీ గారి యొక్క ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్నాం, మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది. మన పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మన పక్క దేశాలలో మన సంబంధాలు బలహీనపడ్డాయి కదా. అంటే పాకిస్తాన్తో గొడవ, బంగ్లాదేశ్తో గొడవ, నేపాల్తో గొడవ, శ్రీలంకతో ఇవన్నీ గొడవలే కదా. దీంతో మనకి అభద్రతా భావం దేశానికి వచ్చేసింది కదా. దీన్ని అవకాశంగా తీసుకొని అమెరికా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, ఇతర దేశాల్లో ఆయుధాలు అమ్ముతున్నారు కదా. ఒకప్పుడు మన బడ్జెట్ లో 4-5% ఉన్నటువంటి డిఫెన్స్ బడ్జెట్, డిఫెన్స్ ప్రత్యేకించి రక్షణ రంగానికి, మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఏరే ఉంటుంది. ఇతర చాలా ఒక్క డిఫెన్స్ రక్షణ రంగానికే ఈ బడ్జెట్ లో 4,99,000 కోట్లు, అంటే దాదాపు 10% మనం రక్షణ రంగానికి కేటాయించాం. ఉపాధికో 1.37, అలాగే ఆహార భద్రతకో 2% కూడా లేదు, 1.5%, 2% దగ్గరలో ఉంటుంది. మరి మిగిలినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలకి నిత్యం అవసరమైనటువంటి వ్యవసాయానికి బడ్జెట్ తగ్గుతుంది, పెన్షన్ కి బడ్జెట్ తగ్గుతుంది, ఉద్యోగాలకి బడ్జెట్ తగ్గుతుంది. క్రమంగా రక్షణ రంగానికి బడ్జెట్ రెట్టింపు అవుతుంది. ఎందుకని? మన దేశం చుట్టూ ఉన్నటువంటి వాటితో సంబంధాలు బలహీనపడ్డాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ తో
ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే మనం ఖండించడం లేదు, ఇది దుర్మార్గం అని చెప్పట్లేదు. ఒక సార్వభౌమత్వమైన దేశం మీద ఇంకొక దేశం దాడి చేస్తే ఖండించకపోతే రేపు నీ పరిస్థితి ఏంటి? అంటే యుద్ధ వాతావరణం పెరుగుతుంది కాబట్టి మనం కూడా ఆయుధాలు సమకూర్చుకోవాలని రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ ఇస్తుంటుంది. అంటే అమెరికా వాళ్ళు వాళ్ళ ఆయుధాలు అమ్మటానికో ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తుంటారు, దాడులు చేపిస్తారు, దాన్ని చూపించి మనతో ఆయుధాలు కొనిపిస్తుంటారు. నేను ఇది ఎందుకంటున్నానంటే ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి బడ్జెట్ మన మన రెవెన్యూ ఆయుధాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితిని నెట్టబడుతున్నాం. మరి ఇది వ్యవసాయ కార్మికుల జీవితాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క నరరూపంలో జరుగుతున్న ఇజ్రాయెల్ మారణ హోమం వ్యవసాయ కార్మికుల జీవితాలను ఇక్కడ మార్చేస్తుంది కదా. వ్యవసాయ కార్మికుల యొక్క ఆత్మహత్యలకి ఈ అంశాలన్నీ తోడ్పడుతున్నాయి కదా. అది లేకుండా ఉంటే, ప్రశాంతంగా ఉంటే, శాంతిగా ఉంటే ప్రపంచం అంతా ఆయుధాల మీద ఖర్చు పెట్టకుండా ఆహారం మీద ఖర్చు పెట్టవచ్చుగా. ఆహారం మీద ఖర్చు పెట్టాల్సిన ఆయుధాల మీదకి వెళ్ళిపోతున్నాయి కదా. ఆహార అభివృద్ధి జరగాల్సిన దగ్గర ఆయుధాల అభివృద్ధి జరుగుతుంది కదా. ఆహారంతో పచ్చదనంతో ఉండాల్సినటువంటి మన దేశం అంతా కూడా ఆహార భద్రత, ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు వచ్చేస్తున్నాయి కదా. అంటే మన అవసరాలను పక్కన పెట్టి యూరోప్ అవసరాలను, అమెరికా అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాం కదా. సో ఇవన్నీ యొక్క పర్యవసానాలు దేని వల్ల జరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ధనిక వర్గమే ప్రజలుగా గుర్తిస్తున్నారు. 80% ప్రజలు మోడీ దృష్టిలో ప్రజలు కాదు. ఆ పాయింట్ మాట్లాడదాం. ఇంకో ప్రశ్న మీరు మధ్యలో చెప్పారు, ఈ వ్యవసాయంలో యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ కార్మికులకి, పేదలకి, గ్రామీణ పేదలకి చాలా నష్టం జరుగుతుందని. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వ్యవసాయంలో యాంత్రీకరణ ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చు, డబల్ చేయొచ్చు, ఆహార ఉత్పత్తి పెరుగుతుందని వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు యాంత్రీకరణ సంబంధించిన అంశాలని వీళ్లకు పేదలకు సంబంధించి, వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఉపాధి కోల్పోతుంది అని మీరు చెప్తున్నారు. రెండింటిని ఎట్లా చూడాలి? అన్నది కరెక్ట్. నేను యాంత్రీకరణకి వ్యతిరేకం కాదు, అలాగే నేను నూతన ఆవిష్కరణలకు వ్యతిరేకం కాదు, గ్రీన్ రెవల్యూషన్ కి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ల్యాండ్ సైజ్ తగ్గితే తప్ప పెరగదు, అంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పుల వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో సాగు భూమి 40 కోట్ల ఎకరాలు, ఇంకొంతకాలానికి అది 35 కోట్లకు తగ్గిపోద్ది. కానీ సాగు భూమి తగ్గిన సాగు పెరుగుతుంది, అంటే 2 పంటలు వచ్చినప్పుడు దాన్ని 2 కలుపుతారు. ఇప్పుడు మన దగ్గర 1,50,00,000 తెలంగాణలో, కానీ 1,50,00,000 నికరమైనటువంటి భూమి 1,00,00,000. కానీ 1,50,00,000 2 కోట్ల దాకా సాగు ఎందుకు అవుతుంది? 2 పంటలు పండే విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి. మనం చెప్తాం కదా, రబీ వర్షాకాలం పంట, వానాకాలం పంట, ఎండాకాలం పంటలు మనం వేస్తున్నాం కదా శీతాకాలంలో. కాబట్టి 2 పంటలు పెరగటం వల్ల విస్తీర్ణం పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాల్సిందే. ఇవి జరగటం నీటి వనరులు పెరగటం వల్ల సాధ్యం అవుతుంది, తర్వాత కొత్త విత్తనాలు రావటం వల్ల సాధ్యం అవుతుంది, అలాగే హార్టికల్చర్ పెరగటం వల్ల వీటికేమీ వ్యతిరేకం కాదు. మా ప్రశ్న ఏమిటంటే, మరి ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మరి వ్యవసాయ కార్మికులకు గాని, గ్రామీణ పేదలకు గాని ఉపాధి కల్పించాలి కదా. అందుకే ఉపాధి హామీకి ఒక 5% నిధులు ఇవ్వండి, 3 లక్షల కోట్లు ఇవ్వండి. ఉపాధి హామీ అంటే మేము కూర్చొని పోషించడానికి మేము కూడా వ్యతిరేకం. పని కల్పించండి. పని కల్పించినప్పుడు మీరు ఉపాధి హామీకి డబ్బులు ఇచ్చారనుకోండి, 3 లక్షల కోట్లు, ఆ డబ్బుని గ్రామీణ అభివృద్ధికి ఉపయోగించండి. లింక్ రోడ్లు, పొలాల్లో రోడ్లు, లేకపోతే ల్యాండ్ డెవలప్మెంట్, చెరువు పూడికలు, వీటికి హార్టికల్చర్ డెవలప్మెంట్ ఉపయోగించండి. అట్లా ప్రజలకి ఉపాధి దొరుకుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిద్ది. నేను అడుగుతాను, ఇప్పుడు ఇన్ని రకాల యాంత్రీకరణ జరిగిన తర్వాత పంటలన్నీ బాగా పండి బాగా 33 కోట్లు 40 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది అనుకోండి, అయిద్ది అనుకుందాం. కొనేది ఎవరు? కొనడానికి జనం దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు ఉండాలంటే అత్యధిక జనానికి పని ఉండాలి కదా. మీరు ఒక వైరుధ్యం ఉంది, ఉత్పత్తి పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం తగ్గాలి, ఉత్పత్తి పెరిగితే. ఉత్పత్తి పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి పెరుగుతుంది, వలసలు కూడా పెరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు కోట్ చేసినట్టు భారతదేశంలో సంపద పెరుగుతుంది, పేదరికం కూడా పెరుగుతుంది. అర్థం చేసుకోవాలి పరిస్థితి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 20% కుటుంబాల దగ్గర మొత్తం మన ఆర్థిక వ్యవస్థ అంతా కేంద్రీకృతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ సర్వేలో కొంత ఉంది, కానీ FAS
వారు అంటే అగ్రేరియన్స్ దాని మీద స్టడీ చేసే వికే రామచంద్రన్ ఇన్స్టిట్యూట్ మేమంతా కలిపి చేసాం. ఉమ్మడి రాష్ట్రంలో చేసాం, తెలంగాణ ఏర్పడిన తర్వాత చేసాం, ఒక 10-12 రాష్ట్రాల్లో సర్వే చేశారు. మా సర్వేలో వచ్చినటువంటి ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్, ప్రత్యక్ష స్టడీ, పరోక్షంగా సెకండ్ నుంచి ఒపీనియన్ కాదు ఇది. మా దాంట్లో వచ్చింది ఇప్పటికి 30-30% భూమి 5%గా ఉన్నటువంటి కుటుంబాల దగ్గర కేంద్రీకృతం అయి ఉంది. మనకు కనిపించవచ్చు ఏమిటంటే భూస్వాములు అంటే పెద్ద పెద్ద మేసాలు పెట్టుకుని ఇవి కాదు. భూస్వామ్య విధానం పెట్టుబడిదారి వైపు మారుతుంది. కొత్త ల్యాండ్ చట్టాలు అంటే మా ప్రేక్షకుల కోసం అడుగుతుంది ప్రశ్న. చట్టాలు ఉన్నాయి అంటే ల్యాండ్ సీలింగ్ ఇంతవరకే ఉండాలనేది. ఇన్ని చట్టాలు ఉన్న తర్వాత మరి మీ సర్వేలో ఒక 30-30% భూమి అంతా 5% వరకు కేంద్రీకరించి ఉండడానికి ఏ లొసుగులు ఏ లూపోల్స్ వాళ్ళకి? మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు తెచ్చినప్పుడు 6,50,00,000 ఎకరాల భూమి పేదలకు పంచొచ్చు అని చెప్పారు. 75 నుంచి వచ్చినాయి, 72 నుంచి వచ్చినాయి దేశంలో. మరి పంచింది ఎంత? మా పంచింది 2.5-3 కోట్ల కంటే పెంచలేదు. ఆ పంచింది కూడా కాగితాల మీద ఉంది. ఒకటి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లోనే ఒక బలహీనత ఉంది. ఏమిటంటే లూపోళ్ళు, హార్టికల్చర్ కి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదు. అంటే హార్టికల్చర్ అంటే అప్పుడు ఎందుకు పెట్టామని సమర్థించుకున్నారంటే పెద్ద పెద్ద కాఫీ తోటలు కావాలి, టీ గార్డెన్స్ కావాలి, ఇవి కావాలంటే 1000 ఎకరాలు కావాలి. మరి వాటికి మనం ల్యాండ్ సీలింగ్ పెట్టలేం కదా అని ఇందిరాగాంధీ తెలివిగా దాన్ని తప్పించేసింది ఆ పేరుతో. దాన్ని హార్టికల్చర్ కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు హార్టికల్చర్ అంటే తోటలు, పేద తోటలు వస్తాయి, మామిడి తోటలు, కొబ్బరి తోటలు, లేకపోతే ఫామ్ ఆయిల్ తోటలు, వీటన్నిటికీ చట్టం వర్తించదు. ఇది ఒకటి ఉంటుంది. దీనికంటే ముఖ్యం ఏమిటంటే ల్యాండ్ సీలింగ్ దాంట్లో కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని మనం చెప్తున్నాం. కానీ వారు చెప్పేది ఏంటంటే కుటుంబం అంటే భార్య భర్తలు తప్ప పిల్లలను కూడా దాంట్లో కలపట్లేదు. రెండోది, భార్య భర్తల్లో భార్యకి భర్తకి ఇద్దరికి ఉండొచ్చు. కాబట్టి ఒక ఉమ్మడికి ఒక కుటుంబంలో 9 ఉంటే మన చట్టాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 200 ఎకరాలు ఉండొచ్చు. 54 ఎకరాలు హైయెస్ట్. దానికి A నుంచి G దాకా ఉన్నాయి భూముల యొక్క. అంటే కాలువల కింద 2 పంటలు పండితే ఎంత ఉండాలి, లేకపోతే 2 పంటల్లో చెరువుల కింద అయితే ఎంత ఉండాలి, 2 పంటలు కరెంటు మోటార్లు అయితే ఎట్లా ఉండాలి, ఒకే పంట అయితే ఎట్లా ఉండాలి, అసలు వర్షాధారితం అయితే ఎట్లా ఉండాలి అని ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గాని దేశంలో గాని 30% ల్యాండ్ కి గ్యారంటీ వాటర్ ఫెసిలిటీ వచ్చింది. అంటే 2 పంటలు పండగలిగేది. ఆందోళనకరం అభ్యంతరకరం ఏమిటంటే ల్యాండ్ క్లాసిఫికేషన్ జరగలేదు, అంటే రీసర్వే జరగలేదు. రాష్ట్రం ఏర్పడతా భూ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ ల్యాండ్ క్లాసిఫికేషన్ లేదు. అదేనంత ఇప్పుడు మనకు సాగర్ వచ్చింది, లేదనుకుంటే శ్రీరామ్ సాగర్, గోదావరి మీద, కృష్ణా మీద అనేకం వచ్చినాయి. ఉచిత కరెంటు వచ్చింది, కాళేశ్వరం వచ్చేసరి ఎన్ని అవినీతి ఎంత ఉన్నా. మరి ఏమి జరిగిన తర్వాత అది ఆటోమేటిక్ జరగాలని చట్టం చెప్పింది. కానీ ఇంతవరకు ల్యాండ్ క్లాసిఫికేషన్ ల్యాండ్ వర్గీకరణ లేదు. అట్ట వర్గీకరణ చేస్తే దేశంలో కోట్ల ఎకరాల సాగు భూమి పేదలకు పంచడానికి అందుబాటులో వస్తుంది. అందుకే భూమి ఎక్కడ ఉంది అంటాం. మేమేం చెప్తున్నా, భూమి ఉంది, మేము క్లియర్ గా చూపిస్తాం, మీరు రీక్లాసిఫికేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పంటలు సారవంతంగా పండేటప్పుడు 10 ఎకరాల కంటే ఎందుకు ఉండాలి భూమి? 10 ఎకరాలు ఉండగలిగితే 10 ఎకరాలు ఉండి ఎంఎస్పీ రేట్ ఇవ్వగలిగితే 2 పంటలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఇప్పుడు 12,000 ఇస్తున్నారు ఎకరానికి. 12,000 25,000 పెంచండి ఇన్పుట్ సబ్సిడీ. 25,000 పెంచారనుకోండి, 25,000 ఎకరానికి ఇస్తే 10 ఎకరాలు అయితే 2.5 లక్షలు పెట్టుబడి వస్తుంది గవర్నమెంట్ నుంచి, ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ప్లస్ మొత్తం ధర ఇచ్చారనుకోండి, రైతు పెట్టిన ఖర్చు 50% కలిపితే ఆ కుటుంబం సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు 10 ఎకరాలు పెంచడానికి. అంతే, అది మేము అడుగుతుంది. రెండోది ఏంటి, 30 ఎకరాలు ఎడారిగా ఉన్నప్పుడు ఉంది, 20 ఎకరాలు ఉంది, పంట సాగు వచ్చిన మన కాలువలు వచ్చిన తర్వాత 20 ఎకరాలు సాగు అవుతున్న రైతుకు 15 ఎకరాల నుంచి 5 ఎకరాలు తీసుకొని పేదలకు పంచండి. ఇప్పుడు రైతు ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి కదా. ఏమి పంట పండకుండా 20-30 ఎకరాలు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పడవగా ఉన్న రోజుల్లో, అదే మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, లేకపోతే మన ఆదిలాబాద్ జిల్లా,
మెదక్ జిల్లాలో ఏ పంటలు లేవు, వరంగల్లో ఇప్పుడు మంచి పంటలు పండుతున్నాయి. మరి 30 ఎకరాలు రైతే 10 ఎకరాలు ఎందుకు తీసుకోకూడదు? 20 ఎకరాలు ఉంచండి. ఎందుకంటే ఏం పంట పండినప్పుడే 30 ఉంది, ఇప్పుడు పంట పండుతుంది కదా. ల్యాండ్ డెవలప్మెంట్ అనేది మీరు అభివృద్ధి కోసం భూములు తీసుకుని ఒక కండిషన్ పెట్టండి. 10 ఎకరాలు పైగా ఉన్న ప్రతి రైతు కనీసం 2 ఎకరాలు 2% మీ ల్యాండ్ లో భూమి మేము తీసుకుంటాము, మీకు నీళ్ళు ఇస్తాం, అలాగే ఇన్పుట్ పెట్టుబడికి రాయితీ ఇస్తాం, ఎంఎస్పీ ఇస్తాం, రైతులు కూడా సిద్ధంగా అవుతారు. అది లేదు. సో కాబట్టి భూమి సాగులోకి వచ్చిన తర్వాత కూడా భూసీలింగ్ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటిని అమలు జరిపి రీక్లాసిఫికేషన్ చేయట్లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను. బాగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయిగా, ఎందుకు కంపెనీలు మూతపడుతున్నాయి? కార్ల కంపెనీలు మూతపడుతున్నాయి, టీవీల కంపెనీలు మూతపడుతున్నాయి, 10 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. ఎందుకని? ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సిమెంట్ మూతపడుతున్నాయి, బట్టల మిల్లు మూతపడుతున్నాయి, చిన్న చిన్న అన్ని మూతపడతాయి. ఎందుకు అంటే ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా? ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు 20 లక్షల మందికి మేము డబుల్ బెడ్రూమ్ అంటే 20 లక్షల మంది నీ లెక్క ప్రకారం మా లెక్క ప్రకారం 35 లక్షల మంది తెలంగాణలో పర్మనెంట్ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకని? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నేను కట్టగలిగితే ఎంత సిమెంట్ కావాలా, ఎంత ఐరన్ కావాలా, వాళ్ళకి ఉద్యోగాలు వస్తే అందరూ పెద్ద టీవీలు కొంటే, అందరూ కార్లు కొంటే, అందరూ ఏసీలు కొనగలిగితే, ఫ్రిడ్జ్లు కొనగలిగితే కొనుగోలు శక్తి ఉంటేనే కదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది. ఆ ఎంప్లాయ్మెంట్ కి మళ్ళీ పర్చేజింగ్ పవర్ వచ్చేది. ఇది రావాలంటే భారతదేశంలో భూ పంపిణీ జరిగి తీరాల్సిందే. ఇది మేము చెప్పేదే కాదు. జపాన్ లో ఏం జరిగింది, లేదా ఆసియా దేశాలు ఏం జరిగింది, ఈవెన్ చైనాలో ఎందుకు జరుగుతుంది ఇప్పుడు అభివృద్ధి, లేదా ఫ్రాన్స్ గురించి మనం చెప్తున్నాం. ప్రపంచంలో భూమి పంపిణీ చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. అందుకే వాళ్ళ యూరోప్ లో చాలా దేశాల్లో భూ పంపిణీ జరిగింది. భూ పంపిణీ అంటే కమ్యూనిస్టులు ఎర్రజెండా అనేది కాదు. ఒకప్పుడు పాలక వర్గం ఆ పని చేసింది. ఇప్పుడు పాలక వర్గం భూస్వాములతో రాజీ పడదు కాబట్టి ఆ పని ఎర్రజెండా పార్టీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో కాబట్టి భూ పంపిణీ జరగకుండా మీరు ఎలా కొనుగోలు శక్తి పెంచుతారు? కొనుగోలు శక్తి పెంచకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంట భారతదేశంలో కాదు ప్రపంచంలోనే రోల్ మోడల్ తయారు చేస్తున్నాడు తెలంగాణ. చెప్పడానికి కొద్దిగా ఉండాలి కదా. చైనా వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు చైనా అప్రచారంగా పురోగమిస్తుంది కదా, మనకు అందరికీ తెలుసు. వాళ్ళ ఫర్ క్యాపిటల్ అంటే ఒక మనిషి తలసరి ఆదాయం ఎంత ఉందో, సగటు ఆదాయం అని చూసినప్పుడు మన ఆర్థిక అభివృద్ధి జనాభాతో భాగిస్తే $12,800 సుమారు. మంది ఎంత ఉంది? $2,600. ఇప్పుడు మనకంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది. అలాంటి చైనా వాళ్ళు ఏమంటున్నారంటే 2049 అంటే 2049 అంటే వాళ్ళకి స్వాతంత్రం 49లో వస్తే మనకు 40 ఏళ్ళు వచ్చింది. వాళ్ళు అనేది ఏమిటంటే 2049 నాటికి ప్రజలందరికీ యూరోపియన్ స్టాండర్డ్స్ ని అందజేయడం వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా 20 సంవత్సరాల తర్వాత గానీ యూరోప్ లో ఉన్నటువంటి సౌకర్యాలను చైనా ప్రజలకు అందజేయడం మా గోల్ అని చెప్పారు. 2047 మన కూడా ఒక గోల్ పెట్టాడు కదా మోడీ గారు. అదే నేను చెప్పేది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, మన పేదరికం ఎట్లా ఉంది. మన ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వారు ఒక లెక్క తీశారు. ఏం లెక్క తీశారు? రోజుకి 50 నుంచి 100 రూపాయల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఒక లెక్క, పైగా ఉన్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు 50 నుంచి 100 రూపాయలు కూడా వినియోగం చేయనటువంటి వాళ్ళు 10% ఉన్నారు. అంటే 14 కోట్ల మంది ఉన్నారు. 14 కోట్ల అంటే సగం యూరోప్ జనాభాకి మించి మన దగ్గర ఉన్నారు. ఇజ్రాయెల్ జనాభా ఎంత? కోటి లోపు, 94 లక్షలు. లేదనుకుంటే జర్మనీ జనాభా ఎంత, జపాన్ జనాభా ఎంత, యూకే జనాభా ఎంత, అన్ని కలిపినా 14 కోట్లు ఉండదు. 14-20 కోట్ల జనాభా. అమెరికా జనాభా 34 కోట్లు కదా. అంటే యూరోప్ లో సగం జనాభా భారతదేశంలో రోజుకి 100 రూపాయల లోపు కూడా ఖర్చు వినియోగం చేయలేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా తీసుకొని వస్తారు? రేవంత్ రెడ్డి గారు ఎట్లా పైకి తీసుకొని వస్తారు? ఇలా భారతదేశంలో 17% కట్టిక దరిద్రులు ఉన్నారని నీతి ఆయోగ్ చెప్పింది గుజరాత్ రాష్ట్రంలో. తెలంగాణలో 14% ఉన్నారు. అసలు ఆ కట్టిక దరిద్రులు లేనటువంటి రాష్ట్రం కేరళ, 0.12 అది లెక్కలోకి లేనిది. అలాంటి కేరళ వాళ్ళే చెప్పట్లే మేము ప్రపంచానికి మోడల్ గా ఉంటామని. కాబట్టి ఎప్పుడన్నా చెప్తే నమ్మేటట్లు ఉండాలండి. వలసలు ఆపండి, అందరికి తిండి పెట్టండి,
అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. అక్కడ దాకా ఎందుకు, ఎన్నికల ఓట్లు కావాలి కాబట్టి మొన్న పోయినసారి ఒక పంటకు రేవంత్ రెడ్డి గారు 5 ఎకరాల వరకు ఇచ్చి ఇప్పుడు 15 ఎకరాలు ఎంత ఉన్నా అంత ఇస్తామని చెప్తున్నారు సాగు భూమికి. మరి మేము అడిగేది పోయిన సంవత్సరం ఎందుకు పోయిన పంటకి ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? వ్యవసాయ కూలీలా కూడా ఇస్తామని 12,000 కూలి బంధువు అన్నారు కదా, కూలీ లేదు బంధువు లేదు. కనీస వేతనం కేరళ కంటే ప్రమాణం అంటున్నారు కదా, 1000 రూపాయలు రోజు కూలి పొందుతున్నారు. మరి మన దగ్గర 300, 250 కూడా రావట్లేదు కదా. అలానే కేరళ వాళ్ళు అర్బన్ ఎంప్లాయ్మెంట్ పెట్టారు, తర్వాత తమిళనాడు కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి గారిని అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ పెట్టమని చెప్పండి. మన పక్క రాష్ట్రం కర్ణాటక వాళ్ళు 11 గంటలు వర్కింగ్ అవర్స్ పెంచారు. మన పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఇప్పుడు జిగ్ని ఫ్రెండ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చంద్రబాబు తేడా లేనంత మమేకం అయిపోతున్నారు. అక్కడ 10 గంటలు పెంచుతున్నారు. కాబట్టి ఏమన్నా చెప్పితే అతుక్కునేటట్టు ఉండాలి, కొంచెం రియలిస్టిక్ గా దగ్గరగా ఉండాలి. ఎక్కడ యూరప్, ఎక్కడ మనము అంటే మనం సులకం చేసుకోవటం కాదు. వాళ్ళు 300 సంవత్సరాల ముందు పారిశ్రామిక విప్లవం వచ్చింది, ప్రపంచాన్ని అంతా దోసుకొని పోయి ఆ దేశాల మీద పెట్టారు. అనేక అంశాల్లో ముందున్నారు. మనం దాన్ని అధిగమించాలి, ఆ గోల్ పెట్టుకున్నాం. కానీ అధిగమించడం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? గాంధీ గారు ఏం చెప్పాడు? గాంధీ గారు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఈ అంకెల సంఖ్యలు వద్దని ఆయన ఏం చెప్పాడంటే, సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డెవలప్మెంట్ లెక్కేయండి ఫస్ట్. కానీ అదాని అంబానీ డెవలప్మెంటే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న, అందాల పోటీలు ఎందుకు పెట్టారు మీరు? ఇక్కడ ఏ డెవలప్మెంట్ తీసుకొని వస్తే అందాల పోటీ? ఏం కల్చర్ మీరు నేర్పదలుచుకున్నారు? మీరు అందాల పోటీ పెట్టి మహిళలను సులకన చేసేసి మన యువకుల్ని ప్రేరేపించడానికి కదా ఇది దేనికి దారి చేస్తుంది. సో కాబట్టి ఈ రోజు భూ పంపిణీ అనేది దేశంలో అత్యంత ముఖ్యమైంది. ఆ భూ పంపిణీ జరగనంత కాలం తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి సంవత్సరాలు తపస్సు చేసినా జరిగేది కాదు. రెండోది ఏంటి, మనం సామాజిక అంశం ఉంది ఇక్కడ. దళితులు, గిరిజనులు, 15 వర్గాలు, మైనారిటీలు ఉండాలి. ఇక్కడ దళితుల్ని దేవాలయాల్లోకి రానివ్వకుండా, దళితులను ఊరు బయట కల్చర్ ఉంచేసి, దళితులు చాతుర్వర్ణ వ్యవస్థ అనేటటువంటి దాని నుంచి నువ్వు అభివృద్ధి గురించి ఏం చెప్తావు? నీ అభివృద్ధి కావాలంటే కుల నిర్మూలన జరగాలి, కుల వ్యవస్థ పోవాలి, బద్దలు అవ్వాలి. అది లేకుండా అభివృద్ధి అంటే ఏమంటాం మనం? దళితుల్ని దళితుల్లాగా ఉంచి అభివృద్ధి అంటే ఇదేం అభివృద్ధి అందాం మనం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటరానితనం మీద ఒక క్యాంపెయిన్ తీసుకున్నారా? అందాల పోటీ మీద ఉన్న ఆసక్తి అంటరానితనం పోగొట్టడం మీద లేదు. అదాని అంబానీ మీద ఉన్నటువంటి ఆసక్తి అంటరానితనాన్ని నిర్మూలించడం మీద, కుల వ్యవస్థ మీద లేదు. మోడీ గారి మీద మాకు ఏం నమ్మకం లేదండి. ఎందుకంటే అది వారి భావజాలమే చాతుర్వర్ణ వ్యవస్థ భావజాలం, మనువాద భావజాలం, ఫ్యాసిస్ట్ భావజాలం. కాబట్టి మోడీ మీద అంటే మనం దెయ్యాల నుంచి వేదాలు వల్లించినట్టే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిగా వారి పార్టీ నాయకులు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారుగా. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు అదే ఎన్నికల క్యాంపెయిన్ కదా. కాంగ్రెస్ అంతా ఇప్పుడు రాజ్యాంగం అంటే మేమంటే రాజ్యాంగం నిలబడాలని కోరుకుని అందరూ మేము బలపరుస్తాం. రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ కూడా బలపరుస్తాం. మరి రాజ్యాంగ రక్షణ అంటే దళితుల రక్షణ కాదా? మీరు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటారు? అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు తీసుకుంటారు? లేదు నిరుద్యోగాన్ని నిర్మూలించే చర్యలు ఎందుకు తీసుకోరు? కాబట్టి ఇప్పుడు మా ముందున్న ప్రధానమైనది ఏమిటంటే, వ్యవసాయ కార్మికులు అంటే ఉత్పత్తి వర్గాలు. అంటే కార్మికులతో రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, వృత్తిదారులు, మేమంతా ఉత్పత్తి వర్గాలు. ఉత్పత్తి వర్గాలు ఉత్పత్తి చేస్తున్నాయి. కంపెనీల్లో కార్మికులు, గ్రామాల్లో మేము పేద రైతులు. మాదేమిటంటే ఈ రోజు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఒక వైరుధ్యం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న 15 to 20% ధనిక వర్గం సమస్త వనరులన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాటమే ఇప్పుడు ముందున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పోరాటం. ఎందుకంటే భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఆ కుటుంబాల్లోనే ఉన్నారు, మిషనరీ వాళ్ళు ఆ కుటుంబాల చేతుల్లోనే ఉంది, డాక్టర్లు అలాగనే మెడికల్ కాలేజీలు, ఇంజనీర్ కాలేజీలు ఆ కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. ఏ వడ్డీ వ్యాపారం కూడా వాళ్ళే చేస్తున్నారు, రాజకీయాలను కూడా వాళ్ళే నియంత్రిస్తున్నారు. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో మా ప్రధానమైన కేంద్రీకరణ గ్రామీణ పేదలందరినీ సంఘటితం చేసి గ్రామీణ ధనిక వర్గాన్ని ఓడించడమే మా ముందున్న ప్రధాన కర్తవ్యం. అంటే జూలై 9th దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్టు ఈ సంఘం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఏం చేయబోతుంది? సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కాల్ ఇచ్చారు.
మొన్న మే 20కి జరగాలి, కానీ మనకు తెలుసు కదా సింధూరు ఇదంతా పాకిస్తాన్ మన గొడవలు వాయిదా వేసాం 9వ తారీఖుకి. టీడీనేనో ప్రధానమైనటువంటిది 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఆ లేబర్ కోడ్లు అమలైతే మాకు కూడా నష్టమే. రైతు సంఘాల్లో ఎంఎస్పి ప్రధానమైంది, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు. మేము ఆ చట్ట అవి వాటిని బలపరుస్తూనే వ్యవసాయ కార్మికుల యొక్క దైనందిన అంశాలు 11 డిమాండ్స్ ని మేము ఫ్రేమ్ చేసాం. ఉపాధి దగ్గర నుంచి భూ పంపిణీ దాకా, ఆరోగ్యం దాని మీద, ప్రజా పంపిణీ మీద, అంతరాంతరానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ రక్షణ, తర్వాత ఇప్పుడు అందరికీ పెన్షన్ ఉంది. వ్యవసాయ కార్మికులకు పెన్షన్ లేదు 60 సంవత్సరాలు దాటితే. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ దయా, కానీ మేము కోరే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ లైక్ కేరళ చట్టానికి ఉంది, వాళ్ళ చట్టబద్ధమైన పెన్షన్ ఉంది. మనకి చట్టబద్ధమైన పెన్షన్ కేరళ కంటే ఎక్కువ ఉండొచ్చు మన ఆంధ్రాలో, కానీ ఎక్కువ తక్కువ అనేది కాదు. కేరళ ఒక వ్యవసాయ కార్మికులకు చట్టం తీసుకొని వచ్చారు. మేము కూడా అనేది వ్యవసాయ కార్మికులు కేంద్ర స్థాయిలో సమగ్ర చట్టం తీసుకొని వచ్చి నెలకు 10,000 రూపాయలు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఇవ్వాలి. అది కూడా మా డిమాండ్ లో ఉంది. ఎందుకంటే 60 సంవత్సరాలు రైతు దగ్గర పనిచేసి, ఉపాధి హామీ పనిచేసి సాగుకు వచ్చినప్పుడు ఎవరు వాళ్ళని చూడాల్సింది పనిచేయని రోజుల్లో. కాబట్టి అట్లా అలాంటి డిమాండ్స్ అన్నిటిని పెట్టి రేపు జూలై 9వ తారీఖు జరిగే సమ్మెలో మేము ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నాము. మేము ఒక 500 జిల్లాల్లో ప్రతి కేంద్రంలో 5,000కు తక్కువ కాకుండా ఒక భారీ సమీకరణలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఎస్కేఎం, అలా ట్రేడ్ యూనియన్స్ అంతా కలిపి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇప్పుడు మనం చెప్తున్న ప్రభుత్వం యొక్క సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మా టార్గెట్ గ్రామీణ ప్రాంతంలో ధనిక రైతాంగానికి, అలాగనే కార్పొరేట్లకు వ్యతిరేకంగా మొత్తం పేదలను సంఘటితం చేసే పద్ధతులు ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుని పోవటం 9వ తారీఖు ఇప్పటికే ఏర్పాటు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో స్పందన వస్తా ఉంది. ఇప్పుడు మేము తక్షణం కూడా దీంతో పాటు ఈ ప్రపంచ శాంతి కోసం అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ కూడా రేపు ఎల్లుండి ఓ పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మేము చేస్తున్నాం. చేసే వాళ్ళతో కలిపి దాంట్లో పాల్గొంటా ఉన్నాం. రేపు ఎమర్జెన్సీ పెట్టినటువంటి 50 సంవత్సరాల దుర్మార్గమైన దినానికి దాన్ని గుర్తు చేస్తూ దుర్మార్గము మోడీ యొక్క నియంతృత్వం ఎట్లుందనే దాంట్లో అట్లా జరిగే సభల్లో కూడా వ్యవసాయ కార్మికుల్ని భాగస్వాములు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ దృష్టికి తెచ్చేది వ్యవసాయ కార్మికులు మేము ఒంటరిగా మా పోరాటాలను కొనసాగించాలి. దాంతో పాటు ఉత్పత్తి వర్గాలన్నీ సంఘటితం కావాలి. ఇది ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం. కాబట్టి ఐక్య ఉద్యమాలు, స్వతంత్ర ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక పోరాటాలు, గ్రామీణ పేదల పోరాటాలు, గ్రామీణ పేదల పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, ఇట్లా అన్నిటిని సంఘటితం చేసి రేపు జూలై 9వ తారీఖు సమ్మె జరిగిన తర్వాత ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయటం అనేది మేము ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇట్లా ముందుకు పోతా ఉన్నాం. మాకు కాన్ఫిడెన్స్ ఉంది. మన హైదరాబాద్ కేంద్రంగా మేము ఒక దళిత సమ్మిట్ జరిపాం. అది దేశంలో ఉన్నటువంటి అనేక మందిని మొబైలైజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. అఖిల భారత స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘాల వేదికని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో జిల్లా అందరిని కలిపి ఎస్కేఎం లాగా వ్యవసాయ కార్మికుల ఒక వేదిక కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉపాధి మీద పోరాడుతున్నాం, భూమి మీద పోరాడుతున్నాం, అంతరాంతానికి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాం. స్వతంత్రంగా ఇతరుల అన్ని సంఘాలతో కలిపి ఒక ఐక్య ఉద్యమాలని నిర్మించి కార్పొరేట్ కమ్యూనల్ శక్తులను ఓడించి భారతదేశంలో ఖచ్చితంగా ఒక సామాజిక భద్రతను తీసుకొచ్చే పద్ధతుల్లో, అభివృద్ధిని తీసుకొచ్చే పద్ధతుల్లో గ్రామీణ పేదల హక్కుల కోసం నిలబడటం అనేది ఒక ముఖ్యమైన కర్తవ్యం పెట్టుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదా, వ్యవసాయ కార్మికులు అంటే ఈ దేశంలో అణగారిన వర్గాలు, దళితులు చాలా కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అన్యాయాలని, అదేవిధంగా దళితుల పైన జరుగుతున్న దాడుల్ని, రాజ్యాంగం పైన జరుగుతున్న దాడుల్ని, దేశంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని అనేక అంశాలని, భూ పంపిణీ సంబంధించిన ప్రాధాన్యతను కూడా వెంకట్ గారు చాలా విషయాల్ని చాలా క్లియర్ గా మీ ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.